నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రమగారు, సంక్రాంతి అయితే ఈరోజు మన ఇద్దరితో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సంక్రాంతి స్పెషల్ పరిచయం చేయి మరి. సాధారణంగా మనకి గుండె ఎంత ప్రధానమో మోకాళ్ళు కాళ్ళు అంతే ప్రధానం, వాటి నరాలు అవన్నీ కూడా. దీనికి సంబంధించి అంటే నరాల బలహీనత, ధమనులు, సిరలు, వీటి ఉబ్బు వాయటం, వీటి వల్ల వచ్చే ఇబ్బందులు, వీటన్నిటికీ పూర్వకాలంలో కొన్ని పాత పద్ధతులను ఫాలో అయ్యేవారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసి కత్తి కూడా పెట్టకుండా సర్జరీ చేయటం, అదే రోజు ఇంటికి పంపించేయటం. మీకు గుర్తొచ్చే ఉంటుంది, అంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సుమన్ టీవీలో రెగ్యులర్గా కనిపించే మన పాత గెస్ట్ డాక్టర్ వి రాజా కొప్పాల గారు. నమస్తే సార్, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్కారం మేడం, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మీరు సుమన్ టీవీలో నేను సైమల్టేనియస్ గా కనపడుతున్నప్పటికీ డైరెక్ట్ గా కలవడానికి ఇదే ఒక మొదటి అవకాశం. అబ్సల్యూట్లీ, నేను మిమ్మల్ని చాలా మీ షోస్ చాలా చూశాను. మా ఫ్యామిలీ బాగా లైక్ చేస్తారు మీ షోస్. మా వాడు కూడా మీకు రికార్డ్స్ పాస్ చేయమన్నారు, మా వైఫ్ కూడా. థ్యాంక్ యూ అండి. సో సంక్రాంతి శుభాకాంక్షలు అండి వన్స్ అగైన్. రాజా గారు చెప్పండి, ఎలా చేసుకునేవారు చిన్నప్పుడు పండుగ? అంటే మిమ్మల్ని నేను ఇన్వైట్ చేయగానే మీరు అనుకుని ఉంటారు సబ్జెక్ట్ గురించి మాట్లాడేస్తుంది జయ, ఏయో డౌట్స్ అడిగేస్తుంది అనుకుని ఉంటారు. అబ్సల్యూట్లీ నాట్ అండి, దాని గురించే కాదు. నాకు కావాల్సింది మీరు చిన్నప్పుడు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? అబ్సల్యూట్లీ అండి. సో నేను చిన్నప్పుడు మాది ఉత్తరాంధ్రలో కుగ్రామం టెక్కలిలో, అందులో కూడా ఆ పార్ట్ ఆఫ్ టెక్కలిని గోపినాథపురం అంటారు. అక్కడికి మా పేరెంట్స్ చాలా ఓపిక్గా గోదావరి ఎక్స్ప్రెస్, ముందులో 7008 గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కించి తీసుకెళ్లేవాళ్ళు. తర్వాత అది కొనార్క్ ఎక్స్ప్రెస్ గాను, ఫలక్నామా ఎక్స్ప్రెస్ గాను, అంటే అది ఊరు దాకా వెళ్ళి గోదావరి ఓన్లీ స్టాప్స్ విజయవాడ, వైజాగ్. అక్కడికి వెళ్ళి ఈ 3 days ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేయడానికి లైసెన్స్ వస్తుంది ఓకే ఊళ్ళలో. అప్పుడు దాకా ఏంటంటే ట్యూషన్, ఇప్పుడు స్కూల్, మా కజిన్స్ ఉన్నారు ఊళ్ళో ఉండేవాళ్ళు, వాళ్ళు ట్యూషన్ ఉంటుంది, చదువు ఉంటుంది, తర్వాత ఈవినింగ్ ట్యూషన్, తర్వాత 8 దాకా వాళ్ళు చదువుకోవాలి. మాకు కూడా హైదరాబాద్లో అదే సింపుల్ గా ఉండేది. అక్కడికి వెళ్ళి 4-5 రోజులు మాత్రం సాయంకాలం ఏదో కైట్స్ కాసేపు ఎగరేసుకోవటం, లేదంటే ఊర్లో అంటే డబ్బులు కాకపోయినా చిన్నగా ఆడతారు. దే ప్లే ఆల్ దిస్ గేమ్స్, అంటే అవన్నీ ఆ గేమ్స్ పార్టిసిపేట్ చేయడం. మా సైడ్ చాలా ఓపిక్గా వేషాలు కడతారు. ఆల్మోస్ట్ 5 days ముందు నుంచి కూడా రాముడు సీత వేషం ఒక రోజు, మహాభారతం ఒక రోజు, అంటే చాలా ప్యాషనెట్ గా. దీస్ ఆర్ ఆల్ వేరే పనులు ఉంటాయి, వాళ్ళు యాక్టర్స్ కారు, కానీ బట్ దీనికి రిహర్స్ చేసి ప్రిపేర్ అయిపోయి చాలా ఓపిక్ గా ప్రిపేర్ అయ్యి, అంటే నాటకాలు వేయటం, వీధి నాటకాలు అద్భుతంగా వేస్తారు. అండ్ దే లెర్న్ ద డైలాగ్స్ చాలా ఓపిక్. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 15 December నుంచి ప్లాన్ చేసుకుంటారు. మనకి అంటే మనం తక్కువ చూస్తాం కదా, మీరు చూసారు? అంటే మా వైపు ఎక్కువగా మాకు హరిదాసులు రావటము, ఈ ముగ్గులు వేసుకోవటాలు, గొబ్బెమ్మలు పెట్టడం, గంగిరెద్దులు ఆడించడం చాలా విశేషంగా కనపడుతుంది. చాలా విశేషం. ఈ నాటకాలు, వీధి భాగవతాలు ఇవేమో మాకు దసరా కాలంలో చేస్తారు. అవును, వీధి సంక్రాంతి కాలంలో ఇక్కడ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఆయన వచ్చి మన జాతకాలు చెప్తాడు. ఆయన జాతకం కూడా పాట రూపంలో చెప్తాడు. బతికి నరుడాబు చచ్చి దైవం అని పాట పాడతాడు. పాట పాడుకుంటూ మొదలు పెడతాడు అనమాట. చాలా ఎక్సైటింగ్ గా చెప్తారు. సో ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్ పార్టీ. సో ముందంతా కొంచెం ఆ ఫస్ట్ 2 days వెజిటేరియనిజం ఉంటుంది. ఆ కణువు ముక్కని రోజు అసలు మామూలుగా కాదు, గ్లటనీ, ప్యూర్ గ్లటనీ. అండ్ అంతా అయిపోయినాక బండికి వచ్చేసేవాళ్ళం ట్రైన్. సో సంక్రాంతి వాజ్ సంథింగ్ వి ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు. ఇప్పుడు కొంచెం కమర్షియల్ ఇంట్రెస్ట్ వచ్చి, ఇప్పుడు యాక్చువల్ దీపావళి ఇవన్నీ కూడా పెద్ద ఫంక్షన్స్ గా చెప్తారు, కానీ తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ, తెలుగు వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండుగ. రైతులకి డబ్బులు వస్తాయి, పొలాలు అమ్ముతారు, ఇవి ఉంటాయి, వెదర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ టైంలో. ఈవెన్ మనం హైదరాబాద్ చూసుకున్నా కదా రమ్మ గారు, సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అందరూ ఊళ్ళ వైపే పరిగెడతారు కదా. మా వైపు అయితే భోగి పండుగ అది చాలా విశేషంగా చేస్తాం. కాకపోతే మీలాగా అలాంటివి ఈ టైంలో జరగవు. మాకు కూడా డబ్బులు వచ్చే కాలమే, రైతులకి మంచి కాలం. తర్వాత ఈ పొగ మంచుల్లో మనం ఇది పెట్టుకోవటం, భోగి మంట వేయటం, చాలా అద్భుతమైన డెకరేషన్స్ చాలా బాగా జరుగుతుంది. భోగి మంటల కల్చర్ ఇదంతా కూడా సేమ్ అయింది. అయితే అసలు చాలా ఓపిక్ గా దానికి ముందు 2 రోజులు అసలు మామూలు ఎంజాయ్మెంట్ కదా. ఆ 4 అంటే మాకు పేరెంట్స్ ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉండు అని అనేవాళ్ళు కాదు, ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నాం. సో ఒక యూనిటీ వచ్చేది, అల్లరి చేసుకుని లైసెన్స్ గా ఉంటారు అప్పుడు పిల్లలు, ఏం చేసినా పర్వాలేదు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా కలిసారు. వాళ్ళకి ఏదో వాళ్ళు ఉంటుంది, మన మీద అంత అటెన్షన్ ఉండదు. లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, 5 గంటలకు ఎందుకు రాలేదు, ట్యూషన్ ఎందుకు చదవలేదు, పుస్తకం ఎందుకు ఓపెన్ చేయలేదు,
7 గంటలకి ఇది రివిజన్ ఇవన్నీ ఉండేవి కదా మా ఓకే ఓకే చిన్నప్పుడు. అసలు ఈ 5 days ఫుల్ లైసెన్స్ టు ఎంజాయ్. ఓకే పెద్దవాళ్ళం అయ్యాక దాన్నే మిస్ అవుతాం. ఇది వరకు చిన్నప్పుడు, ఇప్పుడు మన పిల్లలకి అలాంటి ఎంజాయ్మెంట్ ఇప్పుడు లేదండి. మా వాళ్ళు ఇంకా భోగి మంటలకు పరిగెడుతున్నారు, కానీ చాలా మంది పిల్లలు ఎవ్వరికి ఇవి తెలియవు. ఇప్పుడు దొరికిందంతా ఏంటంటే ఎక్కువగా మా వైపు అయితే కోడి పందాలు, తర్వాత భోజనాలు, తినడం తప్పిస్తే ఇదివరకు అట్లాగా ఈ కాళ్ళ మీద పరిగెట్టటము, ఎక్కడికైనా వెళ్ళటము ఎక్కటము, ఏదైనా అంటే ఎక్స్పెడిషన్ లాంటి వ్యవహారం ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఓపెన్ టీవీలలో కనపడుతుంది. ఏ సోషల్ మీడియా ఆన్ చేసినా అంతా కనిపిస్తుంటుంది. వాడు ఎవడో చేస్తుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాం. అది మీరేం చేసేవాళ్ళు రమ్మ గారు? మేము బొమ్మలు పెట్టేవాళ్ళం. మాకు బొమ్మల కొల్లులు ఉంటాయి మా వైపు, ఇళ్లలో బొమ్మల కొల్లులు ఉంటాయి. గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం, ముగ్గేయటం, దానికోసం పోటీలు ఉండేవి. ఊరంతా రథ ముగ్గు వేసేవాళ్ళం. భోగి మంటలు చాలా విశేషంగా చేసేవాళ్ళం. మా గొడ్ల దొడ్లు అవి ఎక్కువ కదా, బాగా పశువులు ఉండేవండి మాకు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నాయి మాకు. ఈ పశువులు ఉండటంతో ఇది ఎక్కువగా ఉంటుంది. గొబ్బిళ్ళు వ్యవహారం చాలా ఉంటుంది కదా, అందరూ బిజీగానే ఉండేవాళ్ళు. మాకు వరి వ్యవసాయం కూడా ఎక్కువే. ఇవి రావడం, కానీ దోమలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ కాలంలో. దోమల బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. అయినా సరే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికీ ఇవి ఉన్నాయి. భోగి మంట ఉంది, ఇప్పటికీ భోగి పళ్ళు బయట ఉంది. ఇప్పటికి కూడా మేము బొమ్మలు పెట్టడం విధానం ఉంది. వెజిటేరియన్స్ కాబట్టి కనుమ తర్వాత వ్యవహారాలు తెలియవు. కనుమ నాడు గారెలు తినాలి అలాంటి సిద్ధాంతం ఉంటుంది మా వైపు ఖచ్చితంగా. కుడుములు, గారెలు. నిన్న మనం మాటల్లో అనుకున్నాం కదా, ఉత్తరాంధ్ర సైడ్ చేసే వంటకాల గురించి. ఏం చేస్తారు డాక్టర్ గారు? మీకు స్పెషల్ ఏంటి? మేము అరిసెలు, చెక్కలు చేస్తాము. అరిసెలు ఎలాగో చేస్తాము. ఓకే, ఆఫ్ కోర్స్ ఈ బూరెలు ఇవన్నీ ఎలాగో రెగ్యులర్ ఉంటాయి. ఒక కూర చేస్తారు, అది ఒక్క ఈ టైంలోనే చేస్తారు. దాన్ని కలగాయ కూర అంటారు. కలగూర అన్ని కలిపేస్తారు. కూరగాయలన్నీ కలిపి చేస్తారా? వర్చువలీ. సో ఇన్ఫాక్ట్ ఒక తెలుగు సామెత కూడా ఉంటుంది, ఏంట్రా కలగారు గంప. సో కలగాయ కూర అంటే అన్ని కలిపేస్తారు అనమాట. సో పులుసు అంటారు. గుమ్మడికాయ, చిక్కుడుకాయ దప్పడం చేస్తాం కదా జయమానం, కలగూర దప్పడం. ఓకే, అది ఒక మా ఊర్లో చాలా స్పెషల్. సూపర్. ఉత్తరాంధ్రలో ఏంటంటే మీకు ఒక చిన్న గమనించదగ్గ విషయం అంటే అన్ని చట్నీస్, అన్ని పచ్చళ్ళలో కొంచెం తీపి వేసుకుంటాం. మాకు అలా వెళ్తున్న కొద్ది ఒడిస్తా కల్చర్ టచ్ అవుతుంది. అందువల్ల కొంచెం మీకు కొంచెం తేడాగా అనిపిస్తాయి. కానీ మేము మామిడికాయ, ఇప్పుడు మీరు ఆవకాయ చేసుకున్నట్టు మేము ప్యూర్ తీపి అవన్నీ ఇప్పుడు మేము బాగా ఆస్వాదించి బాగా ఎంజాయ్ చేస్తాం. మిస్ అవుతుందని అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు. చాలా చాలా అసలు ఐ రియలీ మిస్ దోస్ డేస్. అసలు ఇట్ వాస్ జస్ట్ బెస్ట్. అంటే ఆ టైం ఆఫ్ ద లైఫ్ డిఫరెంట్. కజిన్స్ అందరూ చిన్నోళ్ళము, ప్రతి వాడికి అమెరికాలో ఉద్యోగము ఇవన్నీ ఏం లేవు కదా. అదే కదా. సో వి డిడ్ంట్ నో వాట్ టు డూ ఆఫ్టర్ దిస్. ఉన్న టైం ఎంజాయ్ చేయడం. ఇప్పుడు అలా కాదు, మనం వెళ్ళినా కూడా హైదరాబాద్ వెళ్తే ఈ పని ఉంది, అమెరికా వెళ్ళిపోతే ఆ పని ఉంది అని కజిన్స్ ఇటువైపే తిరుగుతూ ఉంటుంది. రమ్మగారు, మీకు అనిపిస్తుందా పాత రోజులు మిస్ అయిపోతున్నాం, ఆ కల్చర్ మిస్ అయిపోతున్నాం? కొత్త నీరు వస్తూ ఉంటే పాతది పోతుంది. గుర్తు చేసుకుంటే ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉందో, ఎన్ని రకాల విషయాలు మాట్లాడగలుగుతున్నాం. మన పిల్లలకి ఇలాంటిది ఉండదు అనిపిస్తుంది నాకు. మన పిల్లలకి అసలు ఈ రకమైన స్వీట్ మెమరీస్ పిల్లలకు ఉండే అవకాశం కూడా లేదు. అవును రమ్మ, రోజులు మారిపోయినాయి కదా. అంటే ఇక్కడ వాళ్ళకు ఉండే ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉన్నా కూడా ఈ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కానీ ఈ ట్రెడిషన్ అనేది కంటిన్యూ అవ్వదేమో. డిపెండబుల్ థింగ్స్ ఏం లేవు. ఇప్పుడు చూడు, మనకు ఫోన్ ఉంది, రోజంతా దాని మీద గడిచిపోతుంది. పాత రోజుల్లో మనుషులమే ఉండేవాళ్ళం. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాంధవ్యాలు, వాళ్ళతో అటాచ్మెంట్స్, తర్వాత చెప్పుకోవటం, మాట్లాడుకోవడానికి, దానికి సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు దేనికి ఎదురు చూపులు ఏం లేవు. అన్ని ఫెస్టివల్స్ నార్మల్ అయిపోయి కామన్ గా అలానే తీసేసుకుంటున్నాం, స్పెషల్ గా కాకుండా. అండ్ బేసిక్ గా ఆ రెగ్యులేషన్స్, కంట్రోల్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ కల్చర్ నుంచి అదంతా ఒక ఫోన్స్, ఇంటర్నెట్ లోకి మూవ్ అయిపోయింది. అవునండి. అది మూవ్ అవటం వల్ల వాళ్ళు ఏం చెప్తారు కూడా కరెక్ట్ అయిపోయారు. మనకేం చెప్పారు, నువ్వు టైంకి ఉండాలి ఇది అని. ఇప్పుడు ఏం చెప్తారు, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి, లేకపోతే ఇక్కడికి వెళ్ళు, పలానా రెస్టారెంట్ కొత్తది ఓపెన్ అయింది, ఆ సంక్రాంతి రోజు ఓపెనింగ్, ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఇవన్నీ వండుకొని ప్యూర్ తెలుగు ఫుడ్. వాట్ ఈస్ దట్? ప్యూర్ తెలుగు ఫుడ్ ఎక్కడ వండుకుంటాం? తెలుగు ఇంట్లో వండుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? సో అలాంటి నేను యాడ్ చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది. హౌ పారాడాక్సికల్ ఇస్ దిస్, రైట్? ఇందులో ఏమో యాడ్ లో గుమ్మడికాయ పులుసు ఆ పలానా రెస్టారెంట్ లో సంక్రాంతి రోజు కూడా ప్రీ బుకింగ్స్ కూడా ఉన్నాయండి వాటికి. గోదావరి రుచుల కోసం మీరు బుక్ చేసుకుంటే ఆ రోజు వచ్చి భోజనం చేయొచ్చు, లేకపోతే మీరు అది మిస్ అవుతారు. అది పాలకాలికలు, పరవన్నాలు, అరిసెలు, గారెలు ఇవన్నీ కూడా మనం ముందుగానే చెప్పి బుక్ చేసుకోవాలి. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నేను మాత్రం మిస్ అవ్వలేదు, నేను వండుకుంటాను. బికాస్ ఎందుకు అక్కడ కంట్రోలింగ్ ఫీచర్ మీరు పెరిగినప్పుడు ఏంటంటే మీ మదర్, మీ ఫాదర్ ఇలా చేసుకొని పండుగ రోజు ఇంట్లో ఉండి ఇల్లు శుద్ధి చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, ఏది నచ్చితే చేసుకోవడం పండుగ. ఇప్పుడు కంట్రోలింగ్ మీడియా ఏం చెప్తుంది, పండుగ రోజు అద్భుతమైన రెస్టారెంట్కి వెళ్ళండి అని చెప్తుంది. సో కంట్రోల్ కూడా మారిపోతుంది. అదే అంటే రోజులు మారినాయి కదా, పాతవి నెమరేసుకుని మన
మనం ఇలా సంతోషించాలి అంతే. రైట్. రోజులు మారిని దాన్ని ఎంజాయ్ చేయాలా బాధపడాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది, దానికి ఒక రకంగా సంతోషించాలి. బాధపడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన తాతల నాడు మన నాన్నలు కొత్త, నాన్నల నాడు మనం కొత్త, మనకి మన పిల్లలు కొత్తగా ఉంటారు. ఇలా జరుగుతుంది కదా, ఇది సైకిల్ గా. అంతే, ఇక దానికోసం బాధపడితే ఎట్లా? సంతోషించాలంటే సంతోషించాల్సిందే, అంటే యాక్సెప్ట్ చేయాలి. సంతోషమా బాధ పక్కన పెడితే దాన్ని accept సహజంగా అయితే- తీసుకోవాలి అంతే. అదే టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు కదా రమ్మ గారు. ఈ టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ వచ్చేసింది, ముఖ్యంగా మెడికల్లో. మీరు వినే ఉంటారు, నేను ఇంతకు ముందు షూట్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఏం మాట చెప్పాను, రమ్మగారు మార్కెట్లోకి ఏదైనా కొత్త బ్రాండ్ వచ్చింది అంటే మీరు కొనేస్తారు ముందు. మనం నగలు చీరలు మిగతా వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉంటే అవి ఎట్లా కొనుక్కుంటారో ఆయనకి మిషన్స్ పిచ్చండి. అసలు హాస్పిటల్కి వెళ్ళి నేను 2 monthsకి ఒక్కసారి వెళ్తూ ఉంటా, కొత్త మిషన్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్ గారు అంటే అదేమన్నా పోనీ 100, 1000, లక్షలా కాదు, సీల్లో. అది మన దగ్గర కూడా కాదు, బయట నుంచి తెప్పించడం అనేది అసలు మాటల్లో చెప్పలేము. అంటే అంత డెవలప్ అవుతుంది ఇవాళ రేపు. దాన్ని తీసుకొస్తున్నారు, ఆ ప్యాషన్. అంటే ఇది ప్రజలకు ఉపయోగపడటమే కదండి. నిజమే కదండి. ఇప్పుడు ఇందులో స్వకార్యం కొంత ఉన్నప్పటికీ పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేది. ఇంకా కొంచెం బాగా ముందుకెళ్ళి ఇంకా కొంచెం బాగా సహాయం చేయగలగటానికి ఇది మంచి మార్గమే. దీన్ని అంటే మెడికల్ థింగ్స్లో ఏఐ రావడం కూడా చాలా విశేషమే కదా. ఇదివరకంటే ఒక డాక్టర్ అనగానే వాళ్ళ చేతుల పనితనం మీద చాలా ఆసక్తిగా ఉంటుంది. డాక్టరు ఇంజక్షన్ నొప్పి తెలియకుండా చేస్తారని నర్సుతో చేయించుకోకుండా డాక్టర్ గారితో చేయించుకోవాలనుకునే వాళ్ళని నిజంగా. నర్సు పొడి చేస్తుంది, ధన్వంతరి గారు అయితే సూది గుచ్చినట్టు కూడా తెలియదు నిజంగా, వారి పేరు కూడా అదే. అయితే క్రమంగా అసలు డాక్టర్ ముట్టుకోకర్లేకుండా క్యూర్ చేస్తాడంటే అది ఇంకా విశేషమే కదా. నో అబ్సల్యూట్లీ. ఎలాగైతే మనం పాతదాన్ని విడిచి కొత్తదానికి రావాలనుకున్నాము, ఇందులో వండర్ఫుల్ కొత్తదనం. సో ఏ రావడం, మెడిసిన్ లో రావడం అనేది, లేకపోతే కొత్త కొత్త కాన్సెప్ట్స్ రావడం అనేది అబ్సల్యూట్లీ. నేను 89లో MBBS జాయిన్ అయిన పుస్తకాలు ఈ రోజు నేను కనీసం ఒక పేజ్ కూడా చదవడానికి వేస్ట్. అది అంత మారిపోయింది మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు జాయిన్ అయితే నా పుస్తకాలు వేస్ట్ రా పక్కన పడేయండి, అంత మారిపోయింది. అంటే హ్యూమన్ బాడీ సేమ్, బట్ దాన్ని ట్రీట్ చేసే పద్ధతులు అయితేనేమి, దానిలో ఆ బాడీలో వచ్చిన సమస్యలకి అండర్స్టాండింగ్ అయితేనేమి, దాని ఎందువల్ల ఇది వచ్చింది అని అర్థం చేసుకునే సిస్టమ్ అయితేనేమి, అవన్నీ అసలు దెర్ ఇస్ నో కంపారిజన్ అప్పటికి ఇప్పటికీ. అండ్ అది చాలా మంచిది, ఓన్లీ హ్యాపెనింగ్ ఫర్ ద గుడ్. ఇకపోతే నాదంటారా, నేను ఎప్పుడు చెప్తాను, ఒక వెరీ మిడిల్ క్లాస్ పర్సన్కి లైఫ్లో దెర్ ఓన్లీ వన్ ఛాన్స్ అట్ గ్రేట్నెస్. ఈ గ్రేట్నెస్లో ఏంటంటే మనం ఒక ఫీల్డ్ని తీసుకొని దాన్ని బ్రహ్మాండంగా చేసి మన తర్వాతే ఇంకోళ్ళు అనిపించుకోవడం అనేది నేను ఎంచుకున్న పద్ధతి. అలాగే ఇంకోళ్ళకి డబ్బు సంపాదించాలి ఉండొచ్చు, ఇంకోళ్ళకి ఏమో రియల్ ఎస్టేట్ కొనుక్కొని ఉండొచ్చు, ఇంకోలా చేయాలి ఉండొచ్చు. ఆ కోటి కొనే బదులు ఏం చేయొచ్చు, ఊరంలో 5 ఎకరాలు కొనుక్కోవచ్చు, లేదా ఆ కోటి తీసుకెళ్ళి మనం ఏదో మంచి కారు కొనుక్కోవచ్చు, దాని బదులు ఇది కొనుక్కుంటాను. సో నేనేంటంటే ఐ ఆల్వేస్ వ్యూడ్ దాట్ యాజ్ మై ఇన్వెస్ట్మెంట్ టు అచీవ్ నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంటి, ఎక్కడో ఒక చిన్న ఊర్లో పుట్టి, నేను 8th monthలో పుట్టాను, 9 months కూడా లేని లోపల, ప్రీమెచ్యూర్ బేబీ చేసి అక్కడ స్టార్ట్ అయిన పర్సన్ లైఫ్లో ఎక్కడి వరకు వెళ్ళగలడు. అందరికీ ఉండేది ఒక లైఫేగా అనేది నా ప్రహసనం. అందులో వెళ్ళిపోతూ ఉంటాను. నాకు అందరూ చెప్తూ ఉంటారు సాయంకాలం, కానీ అక్కడ వాళ్ళని కోకపేట నీకు అప్పుడు చెప్పాను 5 ఏళ్ళ క్రితం ఉంటుంది, మంచిది అప్పుడు మీరు చెప్పారు, నేను ఏదో ఇంకోటి చేసుకుంటున్నాను. అది యాక్చువల్ డిప్రిషియేట్ అయింది, మీరేమో అప్రిషియేట్ అయ్యారు, సరే అది అయ్యిండొచ్చు, బట్ నాకు పేరుగా పేరు వచ్చింది. నేను ఎప్పుడైనా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మెషిన్ ఇవాళ కొన్నారు అనుకుందాం, ఏదో సర్జికల్ మెషినే ఏదో, ఇది డిప్రిషియేట్ అవుతుంది. ఇవాళ మీరు కొన్న రేటును రేపు మీరు అమ్ముదా ఉంటే పావలా కూడా రాదు. చాలా విషయాలు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిగానే ఉంటాయి. కానీ కాకపోతే దీనివల్ల మీరు దాన్ని ఎంత ఉపయోగించారు, ఎంతమందికి ఉపయోగపడింది, ఎంతమంది దానివల్ల బెటర్ లివింగ్ లోకి వెళ్ళారు, అది చాలా ఇంపార్టెంట్ కదా రమ్మ గారు. అది ఆ తృప్తి అసలు మాటల్లో చెప్పలేం కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొంచెం ఏజ్ వస్తుందని కొంచెం గడ్డ మార్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి నా 5 ఏళ్ళ పాత వాళ్ళు పెద్ద ఆవిడ వచ్చి మొన్న ఇవాళ కూడా అదేంటి బాబు గడ్డ మించు అంత బాగానే ఉంది, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి అప్పుడు బాగా అందంగా చిన్న పోటోళ్ళు అలా అంటే అంత క్లోజ్ గా ఎవరు నాకు తెలియని వాళ్ళు అది ఎలా మాట్లాడతారు, మరి ఎలా మాట్లాడతారంటే వాళ్ళ క్యూర్ వల్ల, మీరు ఇచ్చిన క్యూర్ వల్ల, కొన్ని వేల కొద్ది క్యూర్స్ వల్ల డాక్టర్ ని ప్యాంపర్ చేస్తారా మా పేషెంట్లు నిజంగా. ఎందుకంటే వాళ్ళ ఒక బెటర్ లివింగ్ కి ఈ కనపడుతున్న మనిషి కారణం అయ్యాడంటే
ఒక సార్ట్ ఆఫ్ దేవుడిని చూసినట్టే. ఆ దేవుడు చిన్నవాడా పెద్దవాడా కాదు. అవును. అందుకని సహజంగానే బాబు బాగున్నావా అని అడుగుతారు. డాక్టర్ అడగడం వేరు, పేషెంట్ అడగడం వేరు. అంతే కదా. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆ రియల్ ఎస్టేట్ కి ఎంత వాల్యూ, నాకు వచ్చే ఈ బ్లెస్సింగ్స్ కి ఎంత వాల్యూ, నేను ఇక్కడ దీన్ని ఇంకా పెంచాలనుకుంటే వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ కదా రేపు పొద్దున. ఇప్పుడు విజయవాడలో క్లినిక్ ఓపెన్ చేసాం. ఆ రోజు ఏంటంటే ఇంకా ఏమీ కట్టలేదు, జస్ట్ క్లినిక్ కట్టాం. రిబ్బన్ కటింగ్ అది బెస్ట్ ముహూర్తం ఆఫ్ ద డే అంటే 12-14 నవంబర్ మేమందరం వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే 8 మంది అక్కడ బయట వెయిటింగ్. మేము ఎవరిని పిలవలేదు, గెస్ట్ లేరు, బాత్రూమ్స్ కూడా ఇంకా ఫుల్ కావాలి. జస్ట్ పూజ కోసం నేను వస్తానంటేనే ఏం స్టార్ట్ కాలేదు కదా జయ, మళ్ళీ చేద్దాంలే అన్నారు. పూజ కోసం వెళ్ళాం అంతే. ఇలా 5 బయట వెయిటింగ్. సార్ మీరు పెట్టారట, విష్ చేసి వెళ్దాం. ఎవరు తెలియని వాళ్ళు వీళ్ళందరూ, నేను ఇప్పుడు అసలు వాళ్ళని గుర్తు కూడా లేరు. సో ఇవన్నీ ఏంటంటే దే హ్యావ్ అ డిఫరెంట్ కౌంట్ అండి. అండ్ దట్ కౌంట్ ఏంటంటే ఫైనల్గా మనం దానికి ఒక వాల్యూ అనేది మనం మోపలేము. అంటే దీని మీద నాకు బేసిక్ 2-3 ప్రశ్నలు ఉంటాయండి. ఇప్పుడు ఇది మీరు సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడే జయ మాట్లాడింది, మేము జనరల్గా మాట్లాడుకునేటం. నేను ఎప్పుడు అనుకుంటే ఇది వరకు వెరికోస్ వెయిన్స్ చాలా రేర్గా ఉండేవి. మా ఊర్లో మా ఒక పిన్ని ఒక ఆవిడ మంచి పొడుగు, నాకు తెలిసి 5'8", 5'9", hefty పర్సనాలిటీ. ఆవిడకి ఒక్కదానికి ఆవిడ మడి కట్టుకుని నీళ్ళు తెచ్చుకునేటప్పుడు వెనకాల పిక్కల మీద సిరలు కనపడేవి. ఆ తనని తప్ప మేము ఎవరిని చూడలేదండి మీ చిన్నప్పుడు. తర్వాత నాకు 20-30 ఏళ్ళు వచ్చాక కూడా నేను ఎక్కడ వినలా. ఇటీవల నా ఫ్రెండ్ సర్కిల్లోనే 10-15 మంది అయినా ఉన్నారు. సర్జరీలకు వెళ్ళిన వాళ్ళు, క్యూర్ కాని వాళ్ళు, సెట్ కాని వాళ్ళు. అలాగే అయింది, ఇలా చేసాము, దాన్ని హాస్పిటలైజ్ అయ్యాము, ఇంకా తగ్గలేదు, కట్లు కట్టుకుని తిరిగేవాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి బాగా క్లోజ్ సర్కిల్స్లో కూడా మాకు వెరికోస్ వెయిన్స్ ఉంది అని చెప్తారు. ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే పల్లెటూరు పద్ధతులు కదా, మేము మరీ మాది అగ్గిపెట్టి కూడా దొరకని చిన్న ఊరండి మాది. ఫుట్ మసాజ్, ఆయిల్ మసాజ్ చేయటము, వాటి వల్ల నరాలకి మంచిది. చన్నీళ్ళ స్నానం చేయటం నర్వ్స్కి మంచిది. నర్వ్ ఎండ్ ఒకసారి మనకి జల్లు అంటుంది కదా, నర్వ్కి బలం వస్తుంది కాబట్టి చన్నీళ్ళల్లో స్నానం చేయటము, నూనె మర్దన చేయటము, ఇలాంటివే వినేవాళ్ళం. ఇప్పుడు చన్నీళ్ళ స్నానాలు పోయినాయి, మసాజులు పోయినాయి. ఈ కేసులు మాత్రం బాగా విరివిగా ఎక్కువ వినపడుతున్నాయి. అసలు బేసిక్ దీనికి కారణం ఏదైనా ఒకటి అలా చెప్పగలుగుతామా? ఇప్పుడు కారణం అంటే అండి బేసిక్గా మీరు చెప్పినట్టుగా కొంతవరకు సుఖమైన జీవితం ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మనం కావుళ్ళు ఎత్తటం, నీళ్లు డ్రా చేయడం ఎన్ని తగ్గించేసామో, ఇప్పుడు మన విలేజ్ లైఫ్ స్టైల్ నుంచి శారీరక శ్రమ తగ్గటం. అబ్సల్యూట్లీ. సో మన శ్రమ పెరిగొచ్చు, కానీ మీరు చెప్పినట్టుగా శారీరక శ్రమ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గినప్పుడు డెఫినెట్ గా లైఫ్ స్టైల్ డిసీజ్ పెరుగుతాయి. దానిలో నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పటమే మనం 100% లైఫ్ స్టైల్ డిసీజ్. 99% లైఫ్ స్టైల్. చాలా మంది జెనెటిక్ కూడా ఉంటుంది. జెనెటిక్స్ ఉన్నంత మాత్రం లైఫ్ స్టైల్ బాగుంటే బాగానే ఉంటుంది. మళ్ళీ లైఫ్ స్టైల్ వల్లే చాలా ఫ్రీక్వెంట్ వస్తుంది. జస్ట్ లైక్ హార్ట్, జస్ట్ లైక్ న్యూరో, జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ ఇప్పుడు ఎక్కువగా. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ లో ఏంటంటే కొంతవరకు వచ్చినప్పుడు అండర్ రికగ్నిషన్ ఒకటి, అంటే ఇది ఉండకపోవచ్చు, దీనికి మందు లేదట కదా, దీనికి ట్రీట్మెంట్ సరిగా లేదట కదా. మా డాక్టర్ కొంచెం దురదృష్టవశాత్తు ఈ ఫీల్డ్ పెద్దగా ఎంబీబీఎస్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్స్ కూడా పెద్దగా తెలియదు. అదే దీని మరీ స్పెషలైజ్డ్ ఫీల్డ్ అనమాట బాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ గుండె నొప్పి ఉందనుకో, ఎనీ జనరల్ ఫిజిషియన్ టెల్ ఎల్ఐ ఈసీజీ తీసుకొని చెప్తాను. కానీ జనరల్ ఫిజిషియన్ డజంట్ నో దట్ ద స్పెషలిస్ట్ వాస్కులర్ పర్సన్, ఇంకో స్పెషలిస్ట్ ఉన్నారు, ఇతని దగ్గర రిజల్ట్స్ ఇతని కన్నా బాగుంటాయి అని కూర్చొని వాళ్ళు విశ్లేషించరు. సో అదొక కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒక 20-30% మీరు ఎక్కువ చూడటం అనేది దాని ఘనత నేను తీసుకుంటాను మేడం, ఏమనుకో. నేను గత 8 ఏళ్ళుగా దగ్గర దొరికిన మీడియం దొరకనట్టు, ఇది ఒక జబ్బురా బాబు, మీకు దీన్ని తెలుసుకోవాలరా నాయన, దీనికి ఒక హాస్పిటల్ వేరేగా ఉంటది, ఇవి నరాలు కావు సిరలు, ఇవి నరాలని న్యూరాలజిస్ట్ వెళ్ళకండి, దీనివల్ల కాలు నల్లగైపోతే స్కిన్ డాక్టర్ దగ్గర వెళ్ళి కూర్చొని ఆయింట్మెంట్లు పూసుకోమాకండి అని నేను ఇప్పుడు దాకా దొరకని మీడియం లేదు. ప్రతి మీడియంలో కొన్నిసార్లు నా డబ్బు ఖర్చు అయినా వాళ్ళ డబ్బు ఖర్చు అయినా వెళ్ళి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్లీ మనం అసలు అవేర్నెస్ చేయకపోతే, నేను అమెరికా నుంచి వచ్చిన కొత్తలో అయితే అసలు నేను 14 వచ్చాను, వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చొని నాకు తిరిగి లెక్చర్ ఇచ్చేవాళ్ళు. మీరు లోపల చేస్తారట కదా, చూడండి మా ఊర్లో తీశారు ఫోటో అని వాడు పెద్ద వెయిన్ బొమ్మ చూపించేవాడు. మీరు చేయరట, మీరు మీ ఫోటో ఏది అన్నాడు. ఒరే ఆ వెయిన్ తీయడం కాదురా, లోపల చేయడమే కదా గొప్పతనము, అది తీస్తే మరి ఇంకేముంది, అక్కడ చీరేసి 20 కోట్లు పడుతున్నాయి. నేను అది కూడా విన్నానండి, నాకు తెలుసు 10-15 ఏళ్ల క్రితమే ఈ వెయిన్ కట్ చేసి తీసేస్తారు అని. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇది తీసేస్తారు ఇంకో దానికి రాదని ఏమిటి గ్యారంటీ? అబ్సల్యూట్లీ. సో అది కంప్లీట్లీ బ్యాడ్ టెక్నిక్, కానీ ఆ టెక్నిక్ బ్యాడ్ అని అడిగి చెప్తే కూడా అది వినేవాళ్ళు గారు. సో అక్కడ నుంచి ఈ రోజు వెరికోస్ వెయిన్స్ ఇప్పుడు ఇదిగో ఈ ఏరియాలో 10-15 క్లినిక్స్ ఉన్నాయి ఈ రోజు. ఇన్ఫాక్ట్ నేను 2014 ఆ మిషన్ కూడా ఫస్ట్ ఇండియాకి నేనే తీసుకొచ్చాను. సో అది మాత్రం ఒక 20% ఏదో మీరు ఆ ఎక్సెస్ చూస్తున్నారు, దానికంతా నేను పరిపూర్ణంగా మీరు ఇచ్చిన వెపన్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటాను. ఆ అవేర్నెస్, బికాస్ ఐ సా దట్ ఇట్ వాస్ నాట్ అవేర్నెస్ లేదు.
దురదృష్టవశాత్తు గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్స్ ఏవైతే జనాలకి చైతన్యం చేసే మీడియంస్ ఉంటాయో వాటికి ఇది ఫస్ట్ కాదండి. గవర్నమెంట్ సో మెనీ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజులు ఉన్నాయి, క్యాన్సర్లు ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి చెప్పరు ఇవన్నీ వ్యాస్కులర్ సమస్యలు ఏం పెద్ద విషయం. అంటే ఏదో కొంచెం నడవలేకపోతారు, కాళ్ళు మడత పెట్టుకుని కూర్చోలేకపోతారు, అంతకంటే ఏమైపోతుంది, ఏం లైఫ్ థ్రెటనింగ్ కాదు కదా అని ఎవరికి ఫ్రంట్ బర్నర్ లో రాదు. ఫ్రంట్ బర్నర్ లో సో చాలా మంది ఈవెన్ డాక్టర్స్ లో సీనియర్ డాక్టర్స్ కూడా మీరు కలిసినప్పుడు ఏం ప్రాణం ముప్పు లేదు, ముప్పులో వెళ్ళిపోయి ఇంకంతే. ప్రాణానికి ముప్పు లేదు, బట్ నేను సరిగ్గా జీవించలేకపోతున్నాను. ఇది ముఖ్యం కదా, సరిగ్గా జీవించడమే ఇంపార్టెంట్. అండ్ ప్రాణానికి ముప్పు వచ్చేవన్నీ మనం క్యూర్ చేస్తున్నాం. గత 30 ఏళ్ళగా ఏం చేస్తాము, హార్ట్ లో స్టెంట్లు వేస్తాం, క్యాన్సర్ కి ఇమ్యూనోథెరపీ కనిపెట్టాం, బ్రెయిన్ కి ట్యూమర్ వస్తే బ్రెయిన్ కి స్ట్రోక్, అవన్నీ క్యూర్ అయిపోతున్నాయి. మీరు 65, 70 నుంచి ఇప్పుడు 95, 100 దాకా బతుకుతున్నారు అందరూ. మరి 20 ఏళ్ళ గ్యాప్ లో మీ పిల్లలు ఎక్కడున్నారు? అందరూ అమెరికాలో ఉన్నారు సగం మందికి. దెన్ యూ హ్యావ్ టు వాక్, బజార్కి మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి మీ షాపింగ్ చేసుకోవాలి, మీ సామాన్ మీరు తెచ్చుకోవాలి. జనరల్ లివింగ్ బాగుండాలి, అది క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ నుంచి క్వాలిటీ డిస్కషన్ క్రానిక్ డిసీజ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి తీసుకురావాలి. ఇది నేను చాలా ఓపిక్ గా చెప్తున్నాను. ఒక్క అవే కాదు నాయన, ఇవి కూడా మీరు పట్టించుకోవాలి. పొద్దున మీరు నడుచుకుని పని కూడా చేసుకోవాలి కదా. అంటే ఒకసారి వన్స్ మనకి ట్రీట్మెంట్ గో త్రూ అయిన తర్వాత ఎంత దీని మెయింటెనెన్స్ ఎట్లా, మళ్ళీ మళ్ళీ అక్కర్లేదా, మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుందా? చాలా పెద్ద ప్రశ్న. చాలా మటుకు అక్కర్లేదండి. 98% మందిలో మళ్ళీ రాదు, 1-2% వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి రికవర్ అవుతుంది అంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్. సో మెయిన్ నంబర్ 1 రీజన్ రికవర్ అవడానికి మీరు డయాగ్నోసిస్ లో చేసుకున్న డిలే. సో కొన్ని రివర్సిబుల్ చేంజెస్ వస్తాయి. ఈ వెయిన్స్ వాచటం, కాళ్ళు నొప్పులు, కాళ్ళు బాధ వేయటం, కాళ్ళు వాయటం. కొన్ని ఇర్రివర్సిబుల్ చేంజ్ వస్తాయి, అంటే కాళ్ళు నల్లగైపోవటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, కాళ్ళు బాగా అయిపోవడం. ఆ ఇర్రివర్సిబుల్ చేంజ్ వచ్చినప్పుడు అవి కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి, కానీ వాళ్ళకి మళ్ళీ ఒకసారి వచ్చి తగ్గి అలా అవుతుంది అనమాట. సో ఎర్లీ స్టేజ్ లో చేస్తే మనం 98-99% సక్సెస్, లేట్ స్టేజ్ లో చేస్తే 85-90% సక్సెస్, అంటే 10 మందిలో మళ్ళీ వచ్చే అవకాశం. సో నంబర్ 1 వాళ్ళు వచ్చిన స్టేజ్. నంబర్ 2 కంప్లైంట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన ప్రతి పేషెంట్కి మాట మిస్ అవ్వకుండా చెప్తా, మీరు 8 నుంచి 30 కిలోలు తగ్గాలని. ఓవర్ వెయిట్ ఇస్ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఉంది భయంకరంగా అయిపోయింది. సో కొంతమంది ఏంటి అవన్నీ మీకు ఎందుకు డాక్టర్ గారు మీరు వెయిన్స్ చేశారు కదా, నేను చిన్నప్పటి నుంచి లావ్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, విన్నవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. విన్నవాళ్ళ సంఖ్య 1%, వినని వాళ్ళ సంఖ్య 99%. అంటే ఓవర్ వెయిట్ దీనికి తప్పకుండా ప్రభావితం చూపిస్తుంది దీని మీద. డెఫినెట్ గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 30-35%, మన మామూలుగా 20% భారతీయులకు ఉంటుంది, బరువున్న భారతీయులకు 35% మందికి ఈ జబ్బు ఉంటుంది. సో వీళ్ళ మెయింటెనెన్స్ అంటే ఆ కాళ్ళ మెయింటెనెన్స్ కాదు, ముందు ఒళ్ళు మెయింటెనెన్స్ లోకి దిగాలి. అబ్సల్యూట్లీ. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే సింపుల్ థింగ్. మన కారు టైర్ పంక్చర్ అయింది, సో కార్లో 5 ఇసుక బస్తాలు ఉన్నాయి. ఈ టైర్ పంక్చర్ నేను చేస్తాను, బస్తాలు మూవ్ చెబితే మళ్ళీ పంక్చర్ అవుతుంది. బేసికల్ లోకోమోటివ్ సిస్టమ్ మీద ప్రెషర్ పడుతుంది కదా. సో మీరు అది అలా దాని మీద నాకు స్ట్రాటజీ చెప్పండి. దానిలో కూడా మళ్ళీ ఎక్సెస్ వెయిట్ అబౌవ్ 100-110 కిలోస్కి చిన్న డైట్ మోడిఫికేషన్స్ పనిచేయవు పెద్దగా. మానేయాలి. సివియర్ డైట్ అంటే ఎక్స్ట్రీమ్ క్యాలరీ రెస్ట్రిక్షన్ కైనా వెళ్ళాలి, లేదా బేరెటిక్ సర్జరీ కైనా వెళ్ళాలి. ఏదో సంథింగ్, అంటే ఒక సిస్టమ్ ని కంప్యూటర్ ప్లగ్ లాగి మళ్ళీ రీబూట్ చేయాలి, అంతేగాని కంప్యూటర్ లాగా ఆడుకుంటే అవ్వదు. అంటే వాకింగ్ చేస్తాము, ఏదో ఎక్సర్సైజ్ చేస్తాము, మొన్న మాట్లాడుకున్నది ఫుడ్ మానేయాలి. అబ్సల్యూట్లీ. డైట్ మీద బాగా ఫోకస్ చేయాలి. సీరియస్ అండ్ విల్ గివ్ యూ టాంజిబుల్ రిజల్ట్స్. గోల్ అనేది స్మార్ట్ గోల్ ఉండాలి. అంటే నేను వెయిట్ బరువు తగ్గుతాను కాదు, బరువు జనవరి 31కి ఎంత తగ్గుతాను, బరువు తగ్గుతానని అనుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న మీకు పెళ్లికి పిలుస్తారు, మీరు చక్కగా భోజనం మంచిగా ఉలవచారు అని తింటారు, అంతే పోతుంది. అదేం అవుతుంది. సో ఇంత అనేది మనం క్లియర్ గా పెట్టుకోవాలి. స్మార్ట్ గోల్ అంటే స్మార్ట్ అచీవబుల్ రీజనబుల్ గోల్స్ పెట్టుకోవాలి, స్మార్ట్ గోల్స్ అంటారు. ఏదేమైనా అవగాహన అయితే వచ్చింది రమ్మగారు. ఇప్పుడు మీరు అన్నట్లు ఊళ్ళో ఎప్పుడో ఒకరికో ఇద్దరికో చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు సంఖ్య పెరిగింది. ఇది ఒక ప్రాబ్లం ఉంది, దీనికి సపరేట్ సెక్షన్ ఉంది, పలానా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, ఇట్లాంటి ట్రీట్మెంటే ఉండాలనే అవగాహన అయితే వచ్చింది కదా డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ, అవగాహన చాలా వచ్చింది. ఇంకా ఆఫ్ కోర్స్ రావడానికి చాలా ఉంది. అంటే ఎంత మటుకు ఇది అందుబాటులో ఉందండి సామాన్య జనానికి? మన మెషిన్స్ అందుబాటులో ఉన్నాయంటారా? అబ్సల్యూట్లీ అండి, సామాన్య అందరికీ అందుబాటులో ఉంది. అందుబాటు చేయడానికి 2-3 పద్ధతులు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ కొంతమంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రాబ్లమే లేదు, క్యాష్లెస్ పద్ధతులు అయిపోతుంది. కొంతమంది క్యాష్ తక్కువ ఉంటే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. బట్ చాలా మందికి మేము ఉభయ రాష్ట్రాల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా
ఏదో విషయంలో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఆ అమౌంట్ బాధ లేకుండా చేస్తాము. కొన్ని ఏవైతే మేము రా మెటీరియల్ ఖర్చు పెట్టని ఉంటాయో, అంటే మళ్ళీ ఆపరేట్ చేయడానికి నా ఫీజులు అవన్నీ మేము ఫ్రీ ఎప్పుడో. సో పేషెంట్ ఎవరైనా మా వెరికోస్ వెనకొస్తే అందరికీ ఫ్రీయే, ఎన్నో ఏళ్ళగా 8 ఏళ్ళగా ఇప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఆపరేషన్ ముందు స్కానింగ్ చేసి చెక్ చేయాలి, గత 10 ఏళ్ళుగా అందరికీ ఫ్రీ స్కానింగ్. ఫ్రీ రమగారు స్కానింగ్ ఏమిటి అన్ని ఫ్రీలే వినపడుతున్నాయి. ఈ రెండు మనం పెట్టుకున్నాం అంటే మాకు అయ్యేవి మేము తీసుకుంటాము, మాకు అవన్నీ అంటే మిషన్ కొంటాంలేండి, బట్ ఆ మిషన్ కి రోజు వాడేది అంటే రోజు దానిలో పోయే వస్తువు ఏమి ఉండదు కాబట్టి ఆ స్కాన్. సో లేకపోతే వాళ్ళకి ఏంటి, అసలు ఈ జబ్బు అనే వాళ్ళకి ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. వాళ్ళు ఈ మాధ్యమం ద్వారా ఇదో జబ్బు ఉండొచ్చు అని వచ్చారు. వాళ్ళకి రాగానే వచ్చినోడికి 5,000 రూపాయలు టెస్టులు రాసామనుకోండి, వాళ్ళకి ఆ నమ్మకము పోతుంది. ఫేర్ కాదు అంటే వాళ్ళకి జబ్బు ఉంది నాకు తెలిసి ఇండియాలో 20% ఉంది. అంటే ఈ రోజు మన దగ్గర 1 crore హైదరాబాద్ ఉంటే 20 lakhs హైదరాబాద్ వాళ్ళకి ఉంది. వేర్ ఆర్ దే దెన్? వై ఇస్ మై క్లినిక్ సీయింగ్ 50 and another clinic seeing 10? అంటే మిగిలిన గుంపు అంతా ఏమైపోతున్నారు? అలాగే మేనేజ్ అవుతున్నారు. తెలిసి తెలియక, కొంతమంది మాధ్యమాలు అర్థం కాక, కొంతమంది లోకల్ డాక్టర్స్ కి వాళ్ళు వెళ్ళిన డాక్టర్స్ అర్థం కాక, అంటే డాక్టర్స్ కి కన్వే చేయకపోవడం కూడా. అంటే చాలా మంది నాకు ఇది కూడా ఒక ట్రబుల్ ఉందని చెప్పరు కూడా, చెప్పకపోవడం కూడా ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు గమనించుకోకపోవటం, కాళ్ళ నొప్పులుగా ఉన్నాయంటే కాళ్ళ నొప్పులు అని చెప్తారు. ఇవాళ రేపు ప్రతి వాళ్ళు నాకు విటమిన్ డెఫిషియన్సీని ఏవైనా విటమిన్స్ కౌంటర్ మీద కొనుక్కుని వేసేసుకుంటున్నారు. ఆ కాళ్ళ నొప్పులకి కారణం ఒకటి డెఫిషియన్సీవే కాదు, ఇదేదో కూడా అయ్యి ఉండొచ్చు అన్న ఊహే లేదు. అది సెల్ఫ్ మెడికేషన్ అంటే మీకు మరి వదిలేండి, ఇండియాలో చాలా దారుణం. మా నాన్నగారే అదేదో థైరోకేర్ అంటే వాడు 6C అంట, అంటే 65 టెస్టులు చేస్తారంట. చేసి నాకు ఈమెయిల్ నాకు పెడతారు, వాడేమో మెగ్నీషియం తక్కువ ఉంది మీ నాన్నగారి కంటే. మెగ్నీషియంతో ఏం చేయాలి నాకు తెలియదు, మరి అది ఏం తింటే వస్తుంది కూడా నాకు తెలియదు. కాపర్ తక్కువ ఉంది, మెగ్నీషియం తక్కువ అని చెప్తుంటారు. సో కొంచెం సెల్ఫ్ మెడికేషన్ మరి డాక్టర్ల ఇళ్లలో కూడా ఉంటుంది, అలవాటు అయిపోయింది. వాళ్ళకి మా నాన్న మా హాస్పిటల్కి వచ్చినా చూస్తారు, ఒరే మీ టెస్ట్ల కన్నా ఏదో థైరాయిడ్ పవర్ రేట్ ఉందని అక్కడికి వెళ్తారు, చేయించుకోండి. చేసిన రిజల్ట్ ఏం చేయాలి మనం తెలియదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు జనరల్ గా అండి మామూలుగా ఏమంటే ఒంట్లో బాగోలేదంటే టెస్ట్లు అన్ని చేయించామంట. టెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ టెస్ట్ రిపోర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రిపోర్ట్ కూడా వాళ్ళే చూసుకుంటారు. టెస్ట్లు చేయించాము అనేది ఒక సమాధానంగా నేను ఎప్పుడు వింటానండి. అన్ని టెస్టులు చేయించామండి, చేయించిన తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళే చూసుకొని సాటిస్ఫై అయిపోతారు. నాకు అక్కడ ఇచ్చేస్తారు కదా, ఇది నార్మల్, ఇది ఎక్కువ ఉంది అది తెలుస్తుంది. నాకు అసలు చదవటం రాదండి, మా ఇంట్లో 4 డాక్టర్లు ఉన్నారు కానీ. ఇంకొంత ఒక్కొక్క పాయింట్ యాడ్ చేయాలండి. నేను అది కొంచెం క్రిటికల్ గా కొంచెం కాస్త కాంట్రరీగా అనిపించవచ్చు. పేషెంట్ సపోజ్ నొప్పి అని అన్నారు అనుకోండి, సో ఈ డాక్టర్కి వెళ్ళాం, కొంచెం హాస్పిటల్ చాలా హుందగా స్టైలిష్ గా ఉంది, ఇవన్నీ మార్బుల్ ఫ్లోర్లు ఇవన్నీ ఎవరండి, మీరు పేషెంట్ కట్టింటే కదా. సో వాళ్ళ మైండ్ లో ఒక చిన్న ఆలోచన కూడా ఏమొచ్చేస్తుంది అంటే హెల్త్ కేర్ చాలా కాస్ట్లీ అయిపోయింది, ఎలోపతిక్ హెల్త్ కేర్ స్పెషల్లీ. ఈ మొత్తం టాక్ జాగ్ వల్ల ఇక్కడ బోర్డు కనపడుతోంది కదా. సో అవన్నీ చెప్పిన బై కాలు నొప్పి మళ్ళీ 10 టెస్టులు రాస్తారు డాక్టర్ని. ఈ భయంకి మేము పేషెంట్స్ కూడాను కొంచెం ఆ కంపాషన్ తగ్గి, ఈ హెల్త్ కేర్ బాగా ట్రాన్సాక్షన్ అయిపోవడం వల్ల పేషెంట్స్ కూడా వెనకాడిపోతారు చాలా మంది. సో అది ఇంకో రీజన్ అండి. నేను ఫ్రీ అంటే నాకు ఫ్రీ మెయిన్ నాకు బిగ్గర్ ఆశ ఉంది కాబట్టి, కానీ బట్ ఇంకో రీజన్ నేను ఎందుకు పెట్టానంటే వాళ్ళకి ఆ సార్ట్ ఆఫ్ ఒక డాక్టర్కి ఒక ప్రాబ్లంతో అప్రోచ్ అవ్వాలి. ఆ డాక్టర్స్ యాక్చువల్లీ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్. అవునండి. కానీ వాళ్ళు ఒక ఆమె దూరమే పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఆ ఫెసిలిటీ సైజులు అయిపోతున్నాయి, ఏదైపోతుంది, అందరు టైలు బ్యూటిఫుల్ టైలు చీర కట్టుకుని వచ్చేస్తున్నారు, ఇవన్నీ వీళ్ళు కట్టిన డబ్బులే. అంటే 5 రూపాయలు కాఫీలు. ఇందులో బేసిక్ రూల్ ఉందండి, ఒక ఊరు వెళ్ళాలి అంటే మనం అందులో అప్పిచ్చువాడు వైద్యుడు అని వైద్యుడిని 2వ వాడిని చేశారు. డబ్బులు పిచ్చేవాడు వైద్యుడు 2వ వాడు. ఎవరైనా బ్రాహ్మడు ఉన్న ఊరు వెళ్ళమన్నారు, వైద్యుడిని 2వ వాడిని చేశారంటే వైద్యుడు క్లోజెస్ట్ పర్సన్. అంతే కదా. మీరు ఇప్పుడు అంటే ఈ వ్యవహారాలు ఎక్కువయ్యేసరి కల్లా డాక్టర్ దూరం అయిపోయాడు. కొంచెం నెగ్లెక్ట్ మళ్ళీ చూస్తున్నాం, పెరిగిపోతుంది. పెరగడానికి ఏంటంటే కొంచెం ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్, అది ఇంకో రీజన్. అందుకే నాకు ఆ ట్రాన్స్పరెన్సీ నేను మొదటి నుంచి చాలా బాగా నచ్చే ఒక విషయం, ఫస్ట్ డాక్టర్ గారు తీసుకొచ్చే మిషనరీస్, రెండోది డాప్లర్ టెస్ట్ రమ్మగా సుమారు 5,000 నుంచి 665 దాకా ఉండే టెస్ట్ని ఇప్పుడు పేషెంట్ వెళ్తారు, డాక్టర్ ఎంత చెప్పినా బాబు నీకు వెయిన్స్ ఉన్నాయిరా నాయన నువ్వు చేయించుకోవాలన్నా మాట మీద నమ్మకం ఉండదు, రిపోర్ట్ మీదే నమ్మకం ఉంటుంది. వాడు ఆ రిపోర్ట్ బయటికి వెళ్ళి తెచ్చుకోలేడు, అది కూడా ఇక్కడే ఉందిరా నాయన నువ్వు చూపించుకో అన్నారు అనుకోండి. ఇప్పుడు దాకా 40,000 మించి పేషెంట్లు ఒకళ్ళకి కూడాను
ఒకళ్ళు కూడా డిశ్చార్జ్ అప్పుడు మీరు 10 రూపాయలు చెప్పారు, నాకు 12 రూపాయలు అయిందని డిస్కషన్ ఇప్పుడు దాకా జరగలేదు. మీకు 5 అంటే 5, 3 అంటే 3 మేము ముందన్న మాటే. అదే అసలు డిశ్చార్జ్ నేను అసలు హాస్పిటల్ కూడా ఉండను, అసలు పెద్ద సీనియర్ మ్యాన్ ఎవరు ఉండరు. ఒక జూనియర్ వచ్చి మీరు అయిపోయిందండి వెళ్ళిపోవచ్చు, సేమ్ డే కదా, సేమ్ డే డిశ్చార్జ్. సో మూడోది అంటే ఆ ట్రాన్స్పరెన్సీ, వాళ్ళకి ఆ హెసిడెన్సీ తీసేయాలండి. మన హెల్త్ కేర్లో రిపీటెడ్గా హెసిడెన్సీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే ఇది ముందు చెప్తారు తర్వాత అది అవుతుంది, ఈ రేట్ చెప్తారు అది అవుతుంది. ఇదంతా ఏది కూడాను మనం అది ఒక వాళ్ళని ఒక ఏటీఎంలా చూడకూడదు కదా. ఫైనల్గా మనం ఉన్నది కూడా ఒక మేజర్ పర్పస్ కోసం ఉన్నాం. సో అది కూడా కొంచెం నాకు ఫాల్టీ అనిపిస్తుంది మా ఫీల్డ్ నుంచి చూస్తే. ఎక్కువ డబ్బు వచ్చే ప్రొఫెషన్స్ లో మొదటున్నది మెడికల్ ప్రొఫెషనే కదండి. మరి ఇప్పుడు మేము అనకూడదు, నేను కూడా మా ఇంట్లో డాక్టర్లు ఉన్నారు, నేను కావాలి నా మాట అనకూడదు. అందుకే హాస్పిటల్స్ లేవు కాబట్టి సాహసంగా అంటున్నాను. చాలా మటుకు నిజమే అది. బట్ యా ఇట్ ఆల్సో ఒక పాయింట్ తర్వాత కొంచెం మీడియోకర్ గానే ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ తో ఇందులో డాక్టర్ కి ఇచ్చేది తక్కువ, హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఎక్కడ. నేను అనగలుగుతున్నానంటే మాకు హాస్పిటల్స్ చేసే వైద్యం మా వారిది కాదు కాబట్టి నేను ఒక సాహసంగా అనగలుగుతున్నా. మాకు కూడా ఒక హాస్పిటల్ ఉంటుంటే నేను నోరు తెరిచేదాన్ని కూడా చెప్పలేకపోతాం, ఎందుకంటే మిగిలినవి ఎక్కువ. హాస్పిటల్ ప్యూర్ బిజినెస్ అండి, అది మాత్రం. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక పర్సన్ చాలా బీదగా వచ్చాడు అనుకోండి, మీరు ఫ్రంట్ లో కూర్చున్నారు, మీరే చూస్తున్నారు, అబ్బాయి ఫీజులు తీసేరా బాబు, ఇప్పుడు ఏదో స్కిన్ మొత్తం రాప్చర్తో వచ్చాడు పొద్దున్న, ఆయన కట్టిందే 249, ఆ 249 ఆయనకి ఇచ్చారా బాబు, మన ఫీల్డ్ కాదు ఎందుకు వచ్చిందని పంపించేస్తారు స్కిన్ డాక్టర్. ఆయన లోపలికి వచ్చి మరి ఇప్పుడు దాకా ఇప్పుడు చూడలేదు సార్ అంటాడు, ఇప్పుడు దాకా ఎవరు కూడా ఫీజు వెనక్కి ఇవ్వలేదు అంటాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను హాస్పిటల్ ఓనర్ కూడా, నేను హాస్పిటల్లో పనిచేస్తాను కూడా అధికంగా, కానీ ఆ లెవెల్లో చూసినప్పుడు అది ఏంటంటే మనం ఏం చేయకుండా నా ఫీల్డ్ కాదని చెప్పే ఒక మాట చెప్పడానికి అంటే డబ్బులు తీసుకొని తప్పు కదా. ఇప్పుడు ఇది కుదరదులేండి. ఇప్పుడు మీరంటే మీది ఒక హాస్పిటల్, దానికి ఓనర్ మీరే, అందులో మీరే పనిచేస్తున్నారు. అలా కాకుండా మీ హాస్పిటల్లో డజన్ల కొద్ది డాక్టర్లు ఉంటే వాళ్ళందరూ ఇలా స్పందించే అవకాశం ఉండనే ఉండదు. సిస్టమ్ వేరే కదా, ఆ సిస్టమ్ వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. డాక్టర్ అందులో ఒక ప్రైమ్ నట్ మాత్రమే, అంతే అంతే అంతే. హాస్పిటల్ సిస్టంలో ఇది ఒక వీల్ అంతే. ఆయన అక్కడ స్పందించకపోయినా చేయగలిగేదేం లేదు. ఒక సింగిల్ డాక్టర్ అయితే, ఒక డాక్టర్ ఒక క్లినిక్లో చూడడం అయితే సింగిల్ హ్యాండెడ్ అయితే ఎమోషన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉన్న చోట్ల ఎమోషన్స్కి అసలు స్థానమే లేదు అక్కడ. కాబట్టి ఇక దాని గురించి మనం మాట్లాడలేకపోతాం. కానీ ఎవరైనా ఒక పేషెంట్కి ఒక డాక్టర్కి మధ్యలో ఒక అంటే దేవుడికి భక్తుడికి ఉన్నలాంటి ఒక అనుసంధానం ఉంటేనే వైద్యాలు సరిగ్గా అవుతాయి. ఇప్పుడు అలాంటి డాక్టర్ 2-3 సార్లు ఎదురుపడ్డాడు అనుకోండి, అప్పుడు వైద్యం మీద ప్రజలకి నమ్మకం వస్తుంది. నాకు తెలిసి నేను చెప్తున్నా కదండి, నన్ను 7 ఏళ్ల వయసు అప్పుడు చూసిన డాక్టర్ని ఇప్పటికీ నేను తలుచుకుంటా. ఇప్పటికి నేను ఆయన పేరు మీ ముందు చెప్పాను, డాక్టర్ ధన్వంతరి అని. ఆయన తాలూకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, నా వరకు నా డాక్టరే నాకు దైవం. అంతే కదా, అంతే కదా. 100% అలా ఉండే అవకాశాన్ని ప్రతి మెడికల్ థింగ్స్లో ఇందులో ఉన్న వాళ్ళందరూ అది గెలుచుకోవాలండి. మనుషులుగా మనం గెలవాలంటే ముందు మనిషిగా గెలిచి తర్వాత డాక్టర్గా కూడా గెలవాలి. డాక్టర్గా గెలిచిన వాడు మనిషిగా ఆటోమేటిక్గా నుంచుంటాడు. దానికి అవకాశం ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా జబ్బులమయం కదా, వేరే దారి ఏది మాకు. ఇప్పుడు ఒక లేమ్యాన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ దారి? కూర్చొని మాట్లాడితేనే సోషల్ మీడియా చూస్తూనే అవదే, ఒక డాక్టర్ని చూడాలి కదా. మనం ఎన్నో విషయాలు మాట్లాడతాం, ఫైనల్ గా ఏం చెప్తాం, ఏ సమస్య డాక్టర్ ని కన్సల్ట్ చేయండి, 100% అక్కడికే వెళ్ళాలి. అలాంటి నోబుల్ ప్రొఫెషన్స్ లో ఉన్నవాళ్ళు అంత నోబుల్ గా ప్రవర్తిస్తే, ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు ఒక గోల్ అచీవ్ చేయాలనుకున్నారు, మీ గోల్లో మీ అచీవ్మెంట్ తో పాటు చాలా మందికి న్యాయం చేసే ఉద్దేశం ఉంది. అది చాలా బాగుందండి వినడానికి. నేను యాక్చువల్గా డాక్టర్ ఇంటర్వ్యూ అంటే నేను మొహమాట పడి నేనేం చెప్తాను, ఈ పాయింట్ చాలా బాగుందండి. ఎవరికైనా న్యాయం చేయటం మనం చేసే పని, మనతో పాటు ఇంకొంతమందికి ప్లస్ అవ్వాలనే ఐడియా మాత్రం అద్భుతమైన ఐడియా అండి. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ జనరల్గా ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారండి? మీరు మెషిన్ అన్నారు కదా, ముందు నుంచి మెషిన్స్ గురించే మాట్లాడుతున్నాం. ఒక పేషెంట్ వెరికోస్ వెయిన్స్, నరాలు వాచి ఏదో సిరలు ఊపి వస్తారు, ఒక రోజులో పంపించేస్తామంటున్నారు కదా, ఎలా ఈ ట్రీట్మెంట్ దేని ద్వారా చేస్తారు, ఎలా చేస్తారు? సో మెయిన్గా మనం చేసేది ఎండోవీనస్ లేజర్ అంటాము. బేసిక్ ఏంటంటే లోపల చిన్న సూది పెట్టి లోపలికి వైరు, ఈ స్కానింగ్ దేనిలో అయితే ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం అదే మిషన్ మళ్ళీ ఈ రూమ్లో పెట్టుకొని అది ఐడెంటిఫై చేసుకుంటూ లోపల కరిగిస్తాం. అది మెయిన్గా ఎండోవీనస్ లేజర్ అంటాం. అది నేను చెప్పినట్టుగా 8-10 నిమిషాలు అయిపోతుంది. అది అయిపోయిన 2-3 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో కటింగ్, స్టిచ్చింగ్, అనస్థీసియా అవేం ఉండదు. అది ప్రైమరీగా చేసే ప్రొసీజర్. ఇప్పుడు చాలా మంది అంటే ఒకప్పుడు మేము అనుకునేవాళ్ళం ఆ చిన్న చారల్ లాంటి చిన్న వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ అంటాం, వాటికి పెద్దగా ట్రీట్మెంట్ లేదు, అది కాస్మెటిక్ వెళ్ళండి మీరేం భయపడకండి అని చెప్పి పంపించేవాళ్ళం.
కానీ చాలా మంది మైండ్లో ఉండిపోయింది, అది వదిలేస్తే మళ్ళీ అవి పెరుగుతాయి కదా, ఆ చిన్న వెయిన్స్ కూడా ట్రీట్మెంట్ చేయాలి. సో దానికి ఒక లాస్ట్ ఇయర్ ఈవిడ అంటే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ బ్రెజిల్ నుంచి తెప్పించాం. సో ఇప్పుడు ఆ చిన్న వెయిన్స్ కి క్లాక్స్ అనే స్పెసిఫిక్ ప్రొసీజర్ చేస్తాం, ఆ చిన్నవి కూడా పోతాయి. సో ఇదేదో ఒక అందం పెరగడానికనే కాదు, చాలా మందికి ఏంటి అది గబ్బెట్టిగా ఉంటది, వాళ్ళ దుస్తులు పొడుగు వేసుకున్నా కూడా వాళ్ళ థైస్ లో లెగ్స్ కలర్ లో కనపడుతుంది, అవన్నీ ఇప్పుడు పోగొట్టేసి అవి ఎలా వదిలేస్తే అవి కూడా పెరుగుతాయి, పెయిన్ వస్తుంది. సో అందుకని ఒకప్పుడు ఏంటంటే చిన్న పెయిన్ పెరిగితే కూడా చూద్దాం తర్వాత క్యూర్ చేసేస్తాం. గారు అసలు డాక్టర్ గారు క్లినిక్ లో ఉండేది తక్కువ, ఎయిర్పోర్ట్ లో ఉండేది ఎక్కువ అండి. ఎప్పుడు వస్తారో ఎప్పుడు సర్జరీలు చేస్తారో తెలియదు. బోర్డు మీద చూస్తే ఒక రోజు ఆ రోజు టైం టేబుల్ కనిపిస్తుంది, ఈ రోజు ఈ పేషెంట్, ఈ రోజు ఒక 25 ఉంటాయి. ఏంటి ఒక్క రోజులో 25 సర్జరీస్ అన్నీ అవుతాయండి. బట్ ఎప్పుడు ఫోన్ చేసినా ఎయిర్పోర్ట్ లోనే ఉంటారు, అంత ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఏం లేదండి, నాకు చెప్పాను కదా. సో దీని మీద అవగాహన లేనప్పుడు సెకండ్ పాయింట్ నేను చూసింది ఏంటంటే, అవగాహన ఇక్కడ నేను పెంచుతున్నాను ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ ఊర్లో, అలాగా మరి 25 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో, అన్ని రాష్ట్రాలు ఇదే ప్రాబ్లం. అసలు దీనికంటూ డెడికేటెడ్ సైన్స్ లేదు. సైన్స్ ఆఫ్ వెయిన్స్ ఇస్ కాల్డ్ ఫ్లెబాలజీ. ఆ ఫ్లెబాలజీ అనే ఫ్యాక్ట్ ఇంకెవరికి తెలియదు కూడా భారతదేశంలో. సో నేనేం చేశానంటే, ఇప్పుడు చెన్నైలోనా, తమిళనాడులోనా, బెంగళూరులోనా, కల్కటాలోనా ఇలా 22 బ్రాంచ్లు పెట్టాం. ఈ రోజు మన ప్రయాణం 1 నుంచి మొదలెట్టి 2022 బ్రాంచెస్, 450 సర్జరీస్ దాకా వచ్చింది మన ప్రయాణం. అంటే వేరు స్టేట్స్ లోనే, మన స్టేట్ లో ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? మన స్టేట్ లో ఏమో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, ఇవన్నీ మెయిన్ బ్రాంచెస్ అండి. అంటే ఊరికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండి, ప్రతి చోట మీరే చేస్తున్నారా, ఎవరైనా అసిస్టెంట్ చేస్తారా? సో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఎవరు ఒప్పుకోరండి, డాక్టర్ గారే కావాలి. నేను ఎంతమంది డాక్టర్ని పెట్టినా కూడా వాళ్ళు నేను వచ్చిన రోజు కోసం నెలంతా కూడా వెయిట్ చేసి, విజయవాడలో అయితే దగ్గర వెళ్ళిన ఆదివారం 180 నుంచి 200 మంది వస్తారు. ఎందుకు వస్తారో కూడా తెలియదు అంతమంది. కొంతమంది జస్ట్ హలో చెప్పడం కూడా వస్తారు. సో అక్కడ చాలా అభిమానం. సో విజయవాడ, వైజాగ్ నేనే రన్ చేస్తానండి. తిరుపతి, రాజమండ్రి నా కొలీగ్స్ రన్ చేస్తారండి. హైదరాబాద్ కూడా 2 బ్రాంచీలు, మళ్ళీ ఇక్కడ ఒకటి కుకట్పల్లి, ఇవన్నీ కూడా నేనే చూస్తాను. సో ఇవన్నీ తిరగటం అగైన్ నేను ఎప్పుడైనా పని ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్లైట్ లేట్ అయిపోయినప్పుడు, 16 గంటలు అయినప్పుడు అగైన్ నా ఫస్ట్ అన్న మాటకే వస్తాను. అదే అలసిపోయాను, చాలా పని ఎక్కువైంది, కానీ ఆ మిడిల్ క్లాస్ వాడికి ఈ ఛాన్స్ ఇచ్చారు, దేవుడా థ్యాంక్ యూ సో మచ్ అని చాలా థ్యాంక్స్ చెప్పుకొని చాలా టైర్డ్ గా ఇంటికి వస్తాను. సూపర్ సూపర్ సూపర్. ఇది చెప్పిన హ్యాట్స్ ఆఫ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అంతే కదా రమ్య గారు? అంటే ఇది ఈజీ అంటారా మీ ఉద్దేశం? చాలా శ్రమ, అంటే కష్టపడితే కానీ పోయేది కాదు, ఇదివరకు అలాగే బతికేసేవాళ్ళు జనం. దీన్ని మీరు దీన్ని ఈజీయర్ చేసేయగలుగుతున్నాను అనిపిస్తుందా మీకు? అబ్సల్యూట్లీ, ఇది చాలా ఈజీగా చేసేస్తున్నాము, రిజల్ట్స్ ఫ్యాంటాస్టిక్ గా ఉంటున్నాయి. కాబట్టి పర్ డే లో అన్ని సర్జరీలు చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇవాళకి ఏదో తగ్గిపోతుంది, వీళ్ళు వెనక్కి వచ్చిన కేసుల్ని చూస్తున్నారా? అప్పుడప్పుడు వస్తాయి, వెనక్కి వస్తే వాళ్ళకి మళ్ళీ నా వ్యవస్థ ఈ 4-5 వ్యవస్థలతో ఫ్రీగానే చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మాకు వేరే ఊళ్ళలో వేరే హాస్పిటల్ టైఅప్ ఉంటుంది, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ అంతా మావే. సో మేమంతా ఫ్రీగానే చేసేస్తాం, వాళ్ళు హ్యాపీ అయిపోతారు. కొంతమంది 7-8 ఏళ్ళతో వస్తారు, కొంతమంది పూర్తిగా రాదు, ఎక్కువగా రాదు. అంటే ఇప్పుడు ఇదంతా లేజర్ దాంతో కదా అయ్యేది. ఎన్నిసార్లు ఇవ్వచ్చు ఇట్లాంటిది ఒక మనిషికి? అలా ఏం లేదు, చాలా సేఫ్ లేజర్స్, దాని వేవ్ లెంత్ అంతా చాలా సేఫ్. మనకు అటువంటి సేఫ్టీ ఇష్యూస్ ఏం లేవు. బట్ వెనక్కి రావడం చాలా తక్కువ అండి. మన రూల్స్ అని చెప్పి ఇది ఫాలో అయిన వాళ్ళు ఎవరికి రాదు. కొన్నిసార్లు అప్పుడప్పుడు వస్తే మనం చూసుకుంటాం. ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ ఉందండి, ఈ వయసు వాళ్ళకి చేయాలి, ఇంత వయసు వాళ్ళకి చేయకూడదు, ఇంకొంచెం పెద్దవాళ్ళు వీళ్ళు, అలా ఉంటుందా? అలా ఏం లేదండి. బట్ యూజువల్గా 14 years నుంచి 96 years దగ్గర నేను ఆపరేట్ చేస్తున్నాను. పెద్ద వయస్కులు వాళ్ళు అడుగుతారు, నాకు ఈ వయసు అవసరం అంటావా, నాకు 60 అయింది 70 అయింది అని. దాని 2 ఆన్సర్లు. ఒకటి, ఇవాళ 60 అంటే వచ్చే ఏడాది మీరు 61 అవుతారు, 59 అవరు. ఈ వయసు అనేది ముందుకు వెళ్ళేది కానీ వెనక్కి వచ్చేది కాదు. సో 60లో చేసుకోవడం బెటర్ 61లో చేసుకోవటం కన్నా. సో చేయాలంటే చేయాలి నా ఉద్దేశంలో. బట్ మోర్ ఇంపార్టెంట్ అడిగే క్వశ్చన్, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ప్రాణాంతకం కాదు, నేనే చెప్తున్నాను. మీరు లైఫ్ నడుచుకుంటూ వేరే వాళ్ళు డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ బతుకుతారంటే చేయండి. ఇప్పుడు ఇవాళ 94 ఆయన వచ్చాడు, ఇవాళ శుభ్రంగా నడుచుకుంటున్నారు, కొంచెం వినకడం వినపట్లేదు అంతే. ఇలా అంటే ఇలా చూస్తున్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, నేను నమ్మలేదు కూడా, 94 చేసాము, బ్రహ్మాండంగా అయిపోయింది. హీస్ గోయింగ్ హోమ్, విల్ వాక్. బట్ హీ వాక్స్, బిహెచ్ఎల్ ఉంటారు, ఆయన రోజు 4 కిలోమీటర్లు నడుస్తాడు, పార్క్లోకి వెళ్ళిపోతారు ఆయన. సో ఆ లైఫ్ 100% చేస్తాను. లేదు 50 ఏళ్ళకి మీకు దురదృష్టవశాత్తు ఏదో స్ట్రోక్ వచ్చి మళ్ళీ నడవలేరు అనుకోండి, 50 ఏళ్ళు కూడా వద్దంట. ఇట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ ఐ విష్ టు గివ్. అంటే వాళ్ళ తాలూకు జనరల్ హెల్త్ కూడా ఇంపార్టెన్స్ ఉందా ఇందులో? అంటే అది చూడాలా, వీళ్ళ హార్ట్ ఎలా ఉంది, వీళ్ళ లంగ్స్, వీళ్ళ కిడ్నీస్, లివర్, వీటన్నిటిని బట్టి ఇది అని ఉంటుందా? చూసుకుంటాం, బేసిక్ టెస్టులు చేసుకుంటాము, వాటి వల్ల ఆపము. అది
వాటి వల్ల ఈ ప్రొసీజర్ ఆపం. కానీ భారతదేశంలో ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు ఫారిన్ కంట్రీస్లో ఎవ్రీ 1 yearకి ప్రతి వాళ్ళు అన్ని టెస్టులు చేసుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్స్ అది తక్కువ. అందులో ఏమైనా మిస్ అయిపోతానని భయానికి అందరికీ నేను టెస్టులు చేస్తాను. యాక్చువల్గా అక్కర్లేదు. కానీ వాళ్ళకి ఇంకేమన్నా అన్నోన్ డయాబెటీస్, అన్నోన్ లివర్ ఇష్యూస్, అన్నోన్ కిడ్నీ ఇష్యూస్ అంతా ఉండిపోతే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. టెస్టులు చేసి చూసుకుంటాం కానీ దానివల్ల ఏది ఆగదు ఇటు సైడ్. అది నేను అడిగేది. అంటే ఫలానా ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఇది చేయకూడదు అలాంటిది లేదు. ఇది అంటే ఏ హెల్త్ కండిషన్ ని ఇది హిట్ చేయదు, ఏమి హిట్ చేయదు. అది ప్రధానమైన ఫ్యాక్టర్ లేదు, హెల్త్ కండిషన్ లేదు. అంటే జనరల్ గా నాకు అవేవో చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి దానికి వెళ్తే అదేమవుతుందో అన్న భయం ఉంటుంది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కి మనకి సంబంధం లేదు, మనం తెలుసుకుంటాం అంతే. బాగుంది, ఇది మంచి క్లియర్ గా ఉంది అంతే కదా. వెరికోస్ వెయిన్స్ కాకుండా ఇంకా ఏమేమి ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తున్నారు మీరు? సో నేను వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అండి. సో ప్రైమరీగా ఏంటంటే రక్తనాళం లోపల నుంచి చేయటం అనేది నా పేషి. బేసిక్గా నేను చేసుకునే పని రక్తనాళం లోపల. సో ఐఎమ్ ఆల్సో కాల్డ్ ఎండోవాస్కులర్ సర్జన్, అంటే లోపల నుంచి చేసే డాక్టర్. బట్ మెయిన్గా మేము అమెరికాలో ఎక్కువగా చేసే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే గర్భాశయంలో కణుతులు వచ్చినప్పుడు వాటికి ఆ వెసల్లోకి వెళ్ళి అది బ్లాక్ చేస్తే కణుతులు పడిపోతాయి. సో మీకు హిస్టెక్టమీ, మయోమెక్టమీ ఇంకేం అక్కర్లేదు. సో దాన్ని ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటాం. అదే విధంగా మోకాలు నొప్పులు బాగా ఉన్నప్పుడు ఆ మోకాలకి వెళ్ళే రక్తనాళాలను బ్లాక్ చేస్తే అవి కూడా తగ్గుతాయి. సో మోకాలు నొప్పులు కూడా జెనిక్యులర్ ఎంబలైజేషన్ చేస్తున్నాం. ఆర్థోపెడిక్ వ్యవహారం కాకుండా ఆర్థోపెడిక్ నెక్స్ట్ స్టేజ్ కి వస్తుంది. వాళ్ళు మోకాలు మార్పిడి చేస్తారు, అది ఫైనల్ స్టేజ్ లో. అంత ముందు కూడా చాలా మంది మోకాలు నొప్పులు వేస్తాయి, అది ఫైనల్ స్టేజ్ వస్తేప్పుడు వాళ్ళు చేయరు. ఆ ముందు బ్యాచ్ అందరికీ మేము చేస్తాం. సో పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం. అవి కూడా నడుస్తున్నాయి, మీకు బాగా నడుస్తున్నాయి. అయితే అవి మెయిన్ హైదరాబాద్ సెంటర్ లో చేస్తాం, ఎందుకంటే నేను ఒక్కడనే చేయాలి. టీం అంతా వేరే అంటే దీనికి స్పెషలైజేషన్ అలాంటి వ్యవహారాలు ఉండుంటాయి కదా. దాని స్పెషలైజేషన్ ప్లస్ నాకేంటంటే కొంచెం ఏదైనా నేను ఎవరికైనా ఇంకో డాక్టర్కి ఇచ్చాను అంటే అంత కంట్రోల్ కూడా నాదే. ఆ పేషెంట్ ఎలా ఫీల్ అవుతారనేది నాకు చాలా ఇదనమాట. ఆ సక్సెస్ అనేది నాకు చాలా అవసరం. సో నేను ఏది కొంచెం హయ్యర్ ఎండ్ ప్రొసీజర్స్ గట్రా బయటికి ఇవ్వను. ఎవరు కూడా వేరే డాక్టర్స్ ఉంటారు కానీ అన్ని నేనే సెంట్రల్ గా చేసి ఆపరేట్ చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన గైనిక్ ఇష్యూ కూడా ఫైబ్రాయిడ్స్ కి సంబంధించింది, అవి కూడా బాగా సక్సెస్ఫుల్ అండి. చాలా మంది చేయించుకుంటారు, స్పెషల్లీ పిల్లలు పుట్టిన వాళ్ళు, లేకపోతే పిల్లలు కరానుకునే వాళ్ళు ఫ్యూటర్స్ కన్సర్వ్ అవుతుంది. అదేలే. ఇంకోటి ఏంటో వెస్ట్ లో చూసామంటే అసలు వాళ్ళకి ఈవెన్ ఓల్డర్ లైఫ్ లో కూడా అనవసరంగా అవయవం ఎందుకు తీయటం? అవును, హిస్టెక్టమీ అనేది వాళ్ళు పని అయిపోయింది తీసే అంటున్నారు కానీ ఏం పని అయిపోయింది, ఎందుకు అవసరం అది కాదు కదా, అవయవం తీయకూడదు కదా అనేది అక్కడ ఆలోచన. సో అక్కడ బాగా అలాగే మోడర్న్ లేడీస్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. నిన్న మాట్లాడింది ఇదే, యూట్రస్ పని అయిపోయింది కదా అని తీసేద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు బాగా కనిపిస్తోంది. కానీ ఇది ఇలాంటివి ఒక అంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే తీయటం అనుకున్నాం కదా. అవునండి, ప్రాబ్లం ఉన్నా తీయక్కర్లేదు, దానికి కూడా మార్గం ఉందని చెప్తున్నారు. ప్రాబ్లం నేచర్ ఏంటి? ప్రాబ్లం క్యాన్సర్ అనుకోండి, తీసేయాలి, డౌట్ లేదు. ఫైబ్రాయిడ్ బినైన్ ట్యూమర్, అది క్యాన్సర్ కాదు. సో ఇది అది కలిపేసి ఎప్పటికన్నా ఇది క్యాన్సర్ గా మారచ్చు, అలా మారదు. ఇది వేరు, అది వేరు. ఇది యాపిల్, అది ఆరెంజ్, దే ఆర్ నాట్ ది సేమ్. ఫైబ్రాయిడ్ ఉంటే ఎంబలైజేషన్ చేసి పూర్తిగా టచ్ చేయకుండా ఈ లిగమెంట్స్ కానీ, పెల్విస్ కానీ, యూట్రస్ కానీ, వజైనా కానీ టచ్ చేయకుండా పక్క నుంచి అయిపోతుంది. వాళ్ళకి ఆ ఫంక్షన్ అంతా ప్రిజర్వ్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. రమగారు బోధకాల సమస్య కూడా రమగారు అలాగా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. బోధకాలు అనేది మనం ఎక్కువగా ఇది వరకు ఉండేదండి, ఇటీవల తగ్గింది కదా. వాళ్ళకి సిస్టమ్ లో ఏమాత్రం సపోర్ట్ లేదండి. వాళ్ళకి యాక్చువల్ గా అది జబ్బు కింద రికగ్నైజ్ చేయరు, రైల్వే పాస్ ఫ్రీగా ఇవ్వరు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఏ ఉద్యోగం చేయలేరు కదా. సో ఈ ఏజెన్సీలో విపరీతం అండి. ఇప్పుడు మీ అనకాపల్లి, నర్సీపట్నం అటు వెళ్తాం కదా క్యాంపులకి, వచ్చిన ప్రతి సెకండ్ పేషెంట్ అదే. బ్యాక్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆ వెనక సైడ్ ఏదైతే నర్సీపట్నం టచ్ అవుద్ది అది, అవన్నీ భయంకరంగా ఉన్నాయండి ఛత్తీస్గఢ్ లోన. మేము మా వరకు మేము చూడలేదు, చాలా తక్కువ మనకి సిటీలో కనిపించట్లేదు. దానికి ఏం చేస్తాం మనం? సో దానికి ఏంటంటే దానికి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయం. దానికి కొన్ని మేజర్ పద్ధతులు ఉంటాయి. ఒక పర్టికులర్ వేలో బ్యాండేజ్ కట్టడం, దాని మెజర్మెంట్స్ తీసుకోవటం, అలా కాలక్రమేణా 2-3 months లో ఆ వాపుని బాగా తగ్గించేస్తాం. అంతేగాని మన మెషినరీ తోటి చేసే మెషిన్ ఒకటి ఉంది, దానికి కూడా ఉంటుంది కంప్రెషన్ మెషిన్. ఇది కూడా మంచిది. అవన్నీ పెట్టి బాగా అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఇంత బోధకాలు 100 centimeters ఉందనుకోండి, అది 0 మన మామూలు కాలైతే అవ్వదు ఏం చేసినా కూడా. కానీ 50% సైజ్ తగ్గిన వాళ్ళ లైఫ్ 90% ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ పెళ్లిగాల అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దే ఫీల్ మచ్ బెటర్. వాళ్ళకి సాక్స్ వేసుకొని టైట్ సల్వార్ కమీజ్ వేసుకుంటే అది తెలియకుండా చేస్తాం. అక్కడ దాకా ఉంటుంది కొంత వాపు, బట్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ట్రీట్మెంట్ కి సంబంధించి అన్ని డౌట్స్ అయిపోయినాయి రమగారు? అంటే నేను చెప్పింది అంటే నాది వేరు, నేను డాక్టర్ గారితో మాట్లాడి మీకు చెప్పాను, మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారితోనే మాట్లాడారు. మేమిద్దరం మాట్లాడుకున్నది ఇంకా ఎక్కువ క్లారిటీగా వెళ్తుంది. ఓ ఓకే.